అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ కొరియోగ్రాఫ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాం, మీరు ఆ మూమెంట్ పర్ఫెక్ట్గా చేసే వరకు ఆయన వదలడు. సో రండి, ప్రాబ్లమ్లీ యూ జస్ట్ ఫాలో హిమ్ అంతే. మీ షాపింగ్ బ్యాగ్స్కి మేము మా బాధ్యత. రండి, వెళ్ళండి, ఎక్కండి. 30 seconds కదా బ్రో, ఈ అమ్మాయికి నేను అవసరం లేదా? ఓకే, అయ్యో ఇంకా ఇంకా ఇంకెవరు వస్తున్నారు? అజయ్ బ్రో కోసమే కదా. ఐ లవ్ దిస్. ఓకే, రెడీయా? యూ గాయస్ నీడ్ అంటే కావాలా? మీకు అవసరం లేదు కదా, మీకు స్టెప్ చూసారుగా, జస్ట్ ఫాలో హిమ్ అంతే. యూ నీడ్ 30 seconds, రైట్? ఐ అండర్స్టూడ్. ప్లీజ్ జాయిన్. అది గో గో, అదర్వైజ్ యూ మిస్ ద సెషన్. గో. అయ్యయ్యో, ఇంకెవరైనా వస్తే మళ్ళీ బ్రో యూ 30 seconds ఓవర్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. రెడీ? మళ్ళీ ఓకే ఓకే, అజయ్ అండ్ గ్రూప్ రెడీ, మ్యూజిక్. ప్రియదర్శి గారు అండ్ ఆనంది గారు అండ్ సుమ్మ గారు వచ్చేస్తారు, వాళ్ళతో కలిపి డాన్స్ చేస్తారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఇక్కడున్న అజయ్ మాస్టర్కి అండ్ ఈ సాంగ్ని కొరియోగ్రఫీ చేసిన జేడి మాస్టర్కి ఒక ఓ వేసుకుందామా? థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అజయ్ అయితే ఇక్కడే పర్మనెంట్గా ఉంచేద్దాం మనం, ఇంకొంతమంది ఉన్నారంట. సో అజయ్ లేకపోతే వాళ్ళు డాన్స్ చేయమంటున్నారు. ఇంకెవరు ఉన్నారు? రండి. ఎవరు వస్తున్నారు? కమ్, యు వాంట్ డాన్స్? చలో. ఇంకా ఇప్పుడు డాన్స్ చేసిన వాళ్ళందరూ ఇక్కడే ఉండండి, లోపలే ఉండండి, పక్కకే ఉండండి, ఓకేనా? సో ఎస్, ఎవరు వస్తున్నారు? మేము ఆల్రెడీ చెప్పాం, హీరో హీరోయిన్ వచ్చాక వాళ్ళతో కలిసి డాన్స్ చేసే అవకాశం ఉంటుంది అని. డిసైడ్ అవ్వండి ఇప్పుడే. ఇంకొంతమంది మాత్రమే మేము యాడ్ చేయగలుగుతాం, ఆ కొంతమంది ఎవరు అనేది మాకు తెలీదు. రండి, ఇప్పుడు చేస్తానికి వచ్చారు కదా, అయితే ఇట్రండి మీరు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? అబ్బాయిలు ఎవరు? అసలు ధైర్యం చేసే అబ్బాయిలే లేరా ఇక్కడ? అందరూ అమ్మాయిలే కనిపిస్తున్నారు, డామినేషన్ మొత్తం అమ్మాయిలదే ఇక్కడ. అబ్బాయిలందరూ, ఒక్క మొగాడు ఆయన మాత్రమే వచ్చాడు, మిగతా వాళ్ళందరూ ఓకే. ఎవరు? ఓకే, ఒక్కసారి చూద్దాం బ్రో, మళ్ళీ జాయిన్ అయిన వాళ్ళతో. డాన్స్ ఏ పర్సెంట్ రాదు మీకు? 1% కూడా రాదు కదా డాన్స్. ఆయన 30 seconds తీసుకుంటారు మీకు నేర్పించడానికి. నేను నేర్చుకున్నంత చేస్తా. అదే 30 seconds మాత్రమే ఇస్తాం. ఓకే, వెళ్ళండి. గో గో అజయ్, యూ హ్యావ్ టు గో అజయ్. వాళ్ళు నేనున్నా లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు, మీరు మాత్రం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. వెళ్ళండి. లక్ష్మికే ఇచ్చి రికార్డ్ చేయమన్నారు కదా మీరు. బ్రో 30 seconds అయిపోయింది బ్రో. నెక్స్ట్ ఇంకా ఎవరు వెళ్తున్నారు? రండి. మీరు చేద్దాం అనుకుంటున్నారా అమ్మా? ఎస్ ఎస్, రెడీ. నేర్పించడం సెషన్ అయిపోయిందా? నేర్పించాలా ఇప్పుడు? ఒకసారి సౌండ్ అయ్యమ్మా, నేర్పించాలి. అసలు ఇక్కడ 1% కూడా డ్యాన్స్ రాదంట, ఇది చాలా బిగ్ టాస్క్ బ్రో. ఇప్పుడు ఓకే, సౌండ్ పెట్టండి బా, పాపం ఎంత అయితే మాత్రం ఒక
30 సెకండ్స్ ఆయన చెప్తుంటే ఏం చేశారు మీరు? ఎవరిని అటు వెళ్ళిపోమని చెప్తున్నారు మీరు ఇందాక మీ స్టెప్లో? ఎవరిని వెళ్ళమని చెప్పట్లేదు. బట్ అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి నిజంగానే నిజం చెప్పి 1% కూడా రాదన్నా కూడా 30 సెకండ్స్లో ఆ మాత్రం చేసిన మమ్మం మహేష్, మీ పేరు ఉట్టి మహేష్ కాదా? సరే, మమ్మం మహేష్కి ఒకసారి మీరు చప్పట్లు కొట్టరా? థ్యాంక్ యూ. ఎలాగో డ్యాన్స్ చేయని వాళ్ళని చప్పట్లన్నా కొట్టండి కదా. ఆయన ఎంత స్లో మోషన్లో కొడుతున్నారంటే ఇట్స్ లైక్ అ స్లో క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి కింద నుంచి ఇందాకటి వరకు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు ప్రేమంటే టీమ్ అని చెప్తున్నారనమాట. సో మీరందరూ కిందకి వెళ్ళిపోతే ఇంకాసేపట్లో టీజర్ లాంచ్ మీ అందరి సమక్షంలో జరుగుతుంది, మీ అందరితో కలిసి జరుగుతుంది. మీరు లాంచ్ చేస్తే లాంచ్ అవుతుంది. అండ్ ఎస్, నిజంగా అంటే ఏదైనా మాల్లో వచ్చి యాక్టివిటీ చేస్తుంటే ఇక్కడ మిమ్మల్ని అందరినీ లైవ్లో కలుసుకోవడం చాలా బాగుంటుంది. ఒక వెన్యూలోనే చేయడం కాకుండా ఇట్స్ లైక్ ఇంతమంది పబ్లిక్తో కలిసి, అండ్ ఎస్పెషల్లీ మేము వస్తున్నామని తెలియకుండా మీరు మీ పనుల్లో వచ్చి మిమ్మల్ని ఇక్కడ కలిసి, అండ్ మీలో ఉన్న టాలెంట్ని ఇప్పుడు అజయ్లో ఉన్న టాలెంట్ చూసాం కదా, అలా చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో ప్రేమంటే 21 నవంబర్ని మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ప్రియదర్శి గారు ఉన్నారు అంటే డెఫినెట్గా ఆ సినిమా మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ నమ్మకం ఉంటుంది. అండ్ అలాగే బ్యూటిఫుల్ మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్న ఆనంది గారు కూడా ఈ చిత్రం ద్వారా మనందరికీ కనిపించబోతున్నారు. అండ్ ఇప్పటి వరకు బుల్లితెరని ఏల్తూ వచ్చిన సుమ గారు, ఒక్కసారి వేవ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక వేవ్ అన్నమాట, దానికోసమే పిలిచాము. అక్క సుమక్క, ప్రేమంటే సుమక్క, యాంకర్స్ అందరికీ ప్రేమంటే సుమక్క. అండ్ అఫ్ కోర్స్ ప్రేమంటే సినిమాలు చూసి నవ్వుకుంటూ అండ్ ఎట్ ద సేమ్ టైం మంచి సినిమాలతో కోట్తో కూడా సూపర్గా వసూలు చేసిన ప్రేమంటే ప్రియదర్శి గారు, ప్రేమంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ పంచే ఆనంది గారు, ప్రేమంటే మంచి సినిమాలను ఇచ్చే జాన్వి గారు, అండ్ ప్రేమంటేతో వస్తున్న ప్రేమంటే డైరెక్టర్. ఒక్క నిమిషం, ఈ పిక్చర్ తర్వాత మనం టీజర్ లాంచ్ని చేసేసుకుందాం. అక్క, ఈ ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మేము మీకోసం మాల్లో కూడా సోఫాస్ తెచ్చాం, కూర్చోవచ్చు. అస్సలు ఇవాళ మైక్ నాది, అయినో నాకు అర్థమవుతుంది, మైక్ చూడగానే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి ఇప్పటి వరకు మనం విన్న పాటని మళ్ళొక్కసారి చూసేసి దాని తర్వాత టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. ప్లే ద సాంగ్ ఆన్ స్క్రీన్. సో అలా మిమ్మల్ని అందరినీ దోచేయడానికి, మీ మనసుని దోచేయడానికి అండ్ బోలెడంతా ఎంటర్టైన్ చేయడానికి 21 నవంబర్న వచ్చేస్తున్నారనమాట. నా వెనకాల సుమ కనకాల, అందుకే వచ్చింది ఆ సౌండ్.
థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న వాళ్ళందరూ, ఇక్కడున్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించేస్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం రోజు రోజుకి ఏజ్ రివర్స్ అవుతూనే ఉంది. ఏజ్ ఈజ్ జస్ట్ సుమక్క అంతే, నెంబర్ కూడా కాదు. అండ్ ఎస్, మరి ఇప్పుడు వచ్చిన పని చేద్దామా? ప్రేమ అంటే టీజర్ లాంచ్ చేద్దామా? నేను 3 అంటాను, మీరు 2 అనాలి. దాని తర్వాత నేను 1 అంటాను, మీరు ప్రేమ అంటే టీజర్ లాంచ్ అనాలి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. రెడీయా? స్టార్ట్ చేద్దామా? 3, 1. ప్రేమ అంటే టీజర్ లాంచ్. ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. క్రేజీ లాస్ట్ షాట్ వచ్చింది చూసారా? దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సుమక్క, దట్స్ క్రేజీ. అండ్ ప్రియదర్శి గారు, ఆనంది గారు సూపర్గా ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు, అర్థమైపోయింది. ప్రియదర్శి గారిని వేదమరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, ఒక చిన్న లాంచ్ ఉంది. ఆయన చేతుల మీదుగా చేయవలసిందిగా ప్రియదర్శి గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో మీరు లాంచ్ అంటే ఒక చిన్న గిఫ్ట్ సర్ప్రైజ్ ఒకటి డ్రాప్ డౌన్ అవుతుందన్నమాట. అది ఏంటి అనేది దాంట్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. అప్పుడు మనం చూసి తెలుసుకుందాము. సో హాయ్ అందరికీ నమస్తే. ఏం లేదు, ఐ వాంట్ జస్ట్ క్విక్లీ సినిమా గురించి మాట్లాడకంటే ముందు ఐ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ వన్ బ్యూటిఫుల్ ఆఫర్ ఫ్రమ్ ప్రేమంటే సైడ్. ఎందుకంటే ప్రేమంటే ఇట్స్ ఆల్సో గివింగ్ బ్యాక్. సో ప్రేమంటే ఈజ్ ఆల్సో గివింగ్ యూ వన్ నైస్ ఆఫర్. సో ఐ వాంట్ ద టీమ్ టు లాంచ్ ద న్యూ ఆఫర్. కెన్ వీ హ్యావ్ ఇట్? Can you see that district poster come from there? From akada poster chupistunna meeku. Can you see that, guys? District app lo you have an offer. It is called the buy one get one free. Premante Tillu Praptirastu. Ee movie ke this offer is there. So please download District app. Press the remind me button. ఆ తర్వాత ప్రేమంటే రిలీజ్ ఎప్పుడైతే November 21st అవుతుందో ఆ టైంలో when you buy 2 tickets, 1 ticket will come for free. Okay? You understood? అంటే ఫ్రీగా టికెట్లు ఇయర్ కొనుక్కోవాలి ఫస్ట్. అంటే ఇక్కడ ఆఫర్లు పెడతారు కదా, ఆఫర్ సీజన్. అందుకే మాల్ ఎందుకు వచ్చినప్పుడు ఆఫర్ సీజన్ చెప్పడానికి. సో ఐ హోప్ యుల్ ఆల్ డౌన్లోడ్ డిస్ట్రిక్ట్ యాప్, buy our tickets on the district app, buy 2 get 1 free. This is our love to you because we have been receiving so much love from you, and this is a little give back. Thank you all. I love you. Remember, extra ticket only on district app. మా మేడం మళ్ళీ చెప్పమన్నది buy 1 get 1 అంటే ఒకటి కొంటే కూడా ఫ్రీ అన్న. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకోసం మీరు కొనుక్కోండి, మీ ప్రేమించే వాళ్ళని మీరు తీసుకెళ్ళండి ఫ్రీగా మీకు ఇస్తున్న ఈ టికెట్తో అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఇంతకీ అంత బిజీగా ఉన్న సుమక్క, ఎక్కడ చూసినా సుమక్క కనిపిస్తూ ఉంటారు, ఇన్ని సినిమాలు ప్రమోట్ చేస్తూ సుమక్క కనిపిస్తూ ఉంటారు. అసలు నాకు తెలిసినంత వరకు ఆ క్యాలెండర్ ఫుల్ అయినంత ఇంకే క్యాలెండర్ అన్నా ఉంటుందా అనిపిస్తుంది అనమాట. బట్ ఆవిడ ఈ చిత్రానికి ఒప్పుకోవడానికి గల కారణాలు ఏమిటి అది ఇప్పుడు మనం చూడబోతున్నాం ఒక వీడియో రూపంలో. సో ప్లే ద వీడియో. సో మీకు తెలిసిందే, మనం చెప్పిన తర్వాత అప్పుడప్పుడు ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయని చెప్పి అప్పుడు మనం అందుకే నేను మీ దగ్గరికి వచ్చా. సో ఫస్ట్ టైం మైక్ మీ చేతిలో కాకుండా పక్కన ఇంకొక యాంకర్ చేతిలో ఉంటే ఏమనిపిస్తుంటుంది అక్క? ఆ కిక్కే వేరప్ప అనిపిస్తుంది. హలో ఎవ్రీబడి, నా ప్రోగ్రాం చూసి పెరిగినటువంటి పిల్లలు, అలాగే పెంచినటువంటి అమ్మలు,
బాగా కోప్పడినటువంటి నాన్నలు అందరికీ స్వాగతం. మళ్ళీ మాట్లాడతా అమ్మాయి ఇవాళ యాంకర్ నువ్వే. ఓకే ఎస్ అక్క నేనే అసలే నాకు పేమెంట్ లేదమ్మా ఇవాళ. అడుగు. బట్ ఇచ్చినట్టున్నారు కదక్క, ఇంత మంచి బ్యానర్ ప్రొడ్యూసర్నే పక్కన కూర్చోబెట్టుకున్నారు మీరు చూడండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అంత ప్యాకేజ్ అమ్మా. అడుగు. బట్ అక్క ఇప్పుడే ఒక డ్రెస్లో మిమ్మల్ని చూసాం మేము, చాలా పవర్ఫుల్ డ్రెస్లో మేము చూసాం మిమ్మల్ని. ఎస్. సో ఏంటి ఒక పరిస్థితి పవర్ ఏంటి? స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనం గబ్బర్ సింగ్ లో చూసాము, విక్రమార్కుడులో ఒక రవితేజ గారిని చూసాము, విజయశాంతి గారిని చూసాము. ఆ తర్వాత నన్ను చూడబోతున్నారు. ఒక్క నిమిషం అక్క, ఏయ్, అక్క 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 ఏయ్, 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 వేరేలాగా రాసుకో. ఒక్క నిమిషం యాంకర్ నేను ఎలివేషన్ నేను ఇవ్వాలి. సారీ. ఒక గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసాం, విక్రమార్కుడులో రవితేజ గారిని చూసాం, ఇప్పుడు ప్రేమంటేలో చూడబోతున్నాం సుమా కనకాల గారిని. సో ఏంటక్క పవర్తో పాటు బోలెడంత ఫన్ కూడా ఉంటుందా? ఎందుకంటే థ్రిల్లు ప్రాప్తి రస్తు అన్నారు ప్రేమంటే పైన, కింద ఏమో ట్యాగ్ లైన్. అక్కడ చివరికి కూర్చున్నాడే వైట్ కలర్ జాకెట్ వేసుకొని, ఎస్ మాకన్నా కొంచెం ఎక్కువ జుట్టు పెత్తో ఎక్కువ చూడు. అవును అతనికి 2 రబ్బర్ బ్యాండ్లు వేసి ఒక 2 సైడ్ పిన్లు వేయండి ఫస్ట్. అతను దీన్ని ఒక రామ్ కామ్ గా తీర్చిదిద్దాడు. ఓకే ఎస్, హీఈస్ మిస్టర్ నవనీత్. ఐ నో, Yes. ఐ ఆల్రెడీ ఇప్పుడే ఇంట్రడ్యూస్ సో దీంట్లో చేసుకున్నాను నేను. మీకు నేను కొంచెం అన్యాయం జరిగింది నాకు. ఏంటక్క అన్యాయం మీకు జరగడం అనేది? ఇది అంటే కొంచెం నాకు బాధించదగ్గ ఒక విషయం. కేసు కూడా ఇవ్వట్లేదు, ఒక దాని ప్రాపర్ గా ఒక కేసు కూడా ఇవ్వట్లేదు. నన్ను మిస్టర్ సంపత్ అంటే వెనల్ కిషోర్ కింద పడేశారు. ఐఎమ్ అండర్ హిమ్. ప్రాబ్లమేనే. చాలా అంటే పెద్ద నాకు problem. తెలిసి మీరు ఆ టైంకి ఉండట్లేదేమో. I am వెంటనే ఉన్న వేదికల మీద ఉంటుంటే మీకు కేసులు ఎలా ఇస్తారు చెప్పండి? సో ఎలాగైనా సరే మనం నవంబర్ 21st కి చూద్దాం ఇది. ఎగ్జాక్ట్లీ నవంబర్ 21కి చూద్దాం. అండ్ దాని తర్వాత వీడియో రెడీ ఉంటే మనం వేసేద్దాం. రాదు ఆ వీడియో రాదు. ప్రేమ అంటే ఇంతకు మీరేమంటారు? ప్రేమ పెళ్ళి అసలే మీది. మీ ఫ్యామిలీ బిజీగా ఉన్నారు. మొన్ననే కలిశాను లిటిల్ హార్ట్స్ లో రాజీవ్ కనకాల గారిని. దాని తర్వాత వెంటనే కలిశాను లిటిల్ ఇంకో హార్ట్స్ సినిమాలో. లో కలిసింది గోపాలరావు అంకుల్. మేమైతే రాజీవ్ గారిని కలిసాను. దాని తర్వాత మోగ్లీలో కలిశాను మీ అబ్బాయి రోషన్ని. వాడు ఇప్పుడు మోగ్లీ. మిమ్మల్ని- సో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ బిజీగానే. ఎంటర్టైన్మెంట్ కి డెడికేట్ అయిపోయాం అమ్మా, డెడికేట్ అయిపోయాం. మా ఇంత త్యాగాన్ని yes. అవి కూడా వస్తుంది. యా. సో ప్రేమ అంటే ఇంతకీ మీరేమంటారు? ప్రేమ వివాహం చేసుకున్న మీరు. ప్రేమంటే రాజీవ్ కనకాల. ఎందుకంటే ఈ రోజు మా ఆయన లైవ్ లో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాడు, అందుకోసం ఆయన పేరు చెప్పకపోతే ఫీల్ అవుతాడని చెప్పేశా. అందుకోసం చెప్పారా? ఓకే. ఇక్కడైతే ప్రియదర్శి గారు అంటే ఆ రోల్ మా హీరోయిన్ కి కోపడ్డప్పుడు చాయ్ బాగా చేసి పెడుతూ ఉంటారు గొడవల్ని సార్ట్ అవుట్ చేయడానికి. అండ్ మీరు కోపడ్డప్పుడు మీరు అలిగినప్పుడు రాజీవ్ గారు ఏం రాజీవ్ చేసి గారు మిమ్మల్ని 2 ఇంప్రెస్ స్టెప్లు చేస్తారు? వేసి డాన్స్ చేస్తారు. ఈ టాలెంట్ మాకు తెలియదు అక్క. అది నీకు చూపించే టాలెంట్ కాదు, నేను కదా పెళ్ళాన్ని. ఓకే సారీ, అది నిజమే కదా, ఎప్పుడు నేను చూడలేదంటే యా కరెక్ట్. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రేమ అంటే ప్రియదర్శి గారి దగ్గర తెలుసుకుందాం అని అనుకుంటున్నాం మేము. ప్రేమంటే ఇంతమంది మధ్యలో సినిమాని నా గురించి మాట్లాడడం బేసిక్లీ. ప్రేమంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే ప్రేమంటే ఇట్లా ఇక్కడ యాపిల్ స్టోర్లో 50% ఆఫ్ పెడితే అది ప్రేమంటే బేసికలీ. లేదా ఫుడ్ కోర్ట్లో సడన్గా ఏం తిన్నా సరే 100 రూపాయలు ఇట్లాంటివి ఉంటే ప్రేమంటే. ఇట్లాంటివి కూడా చాలా బాగుంటాయి ఆఫర్స్. బట్ ప్రేమంటే కొంచెం ట్రాఫిక్ బయట తక్కువ ఉంటే కూడా చాలా బాగుంటుంది. అసలు ప్రేమంటే అనేది ముందు పెట్టి మీరు మీకు కావాల్సినవన్నీ దాని ముందు పెడుతున్నారు కదా. యా, ప్రస్తుతానికి అదే. అంటే ఇవన్నీ కాకుండా నిజమైన ప్రేమ అంటే ఏంటి? సో థ్రిల్ ఎప్పుడు ప్రాప్తిస్తుంది? నిజమైన ప్రేమ అంటే చాలా చాలా వైడ్ కాన్సెప్ట్ కదా. ఇప్పుడు ఈ టైంలో చాలా చెప్పాలనుకుంటున్నా. అంటే ఎందుకు మా అమ్మ గుర్తొచ్చింది సడన్గా. బట్ యా, ప్రేమ ప్రేమ అంటే అమ్మ. కరెక్ట్. అండ్ ఫైనల్గా ఆనంది గారు ప్రేమ అంటే ఏమని చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే మీరు? ఫస్ట్లీ హాయ్ అందరికీ. ప్రేమ అంటే మా మంచి సినిమా. ప్రేమంటే అంటున్నారు ఆవిడ. ప్రేమంటే థ్రిల్ ప్రాప్తి రస్తు అంటున్నారు ఆవిడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఎస్, లైవ్లో మీరుండగా వీడియో ఎందుకు దండగా అనుకుందేమో, అందుకే ప్లే అవ్వట్లేదు. సో ఇంకాసేపట్లో మనం ప్లే చేద్దాము. రెడీగా ఉందా ప్లే? లేదు కదా. సో దట్స్ వాట్. సో ఆలస్యం చేయకుండా ప్రేమంటే టీం అందరినీ ఇప్పుడు వస్తుందా రావట్లేదా? రెడీయా? వీడియో ప్లే చేద్దామా? ఓకే, ప్లే చేయండి. ఇక్కడ
మేడం ఎవరు బాబు? సినిమా డైరెక్టర్ని మేడం. నాకు నేను సినిమాలు చేయట్లేదు. మేడం మేడం ఈసారి సంక్రాంతికి అంతా బిట్ కాయిన్ లాగానే ఉంది అసలు. మేడం మంచి స్క్రిప్ట్ మేడం, మంచి స్క్రిప్ట్. నేను సినిమాలు చేయట్లేదు. మేడం మీరు- మేడం సార్ కాయిన్ పడి మేడం మేడం నేను చేస్తా మేడం. మీరైతే సినిమా చేయాలి మేడం, మంచి క్యారెక్టర్ చెప్తున్నా కదా మేడం. చూడు బాబు, సినిమాల్లో ఈ అమ్మ చెల్లి అక్క వదిన ఈ క్యారెక్టర్స్ నేను చెయ్యను. నేను సినిమాలు చెయ్యను. అది కాదు, పోలీస్ క్యారెక్టర్ మేడం. ఓ మై గుడ్నెస్, ఇక్కడ పడిపోయారా మీరు? రోల్తో పడగొట్టేశారు డైరెక్టర్ గారు. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ఐ రిక్వెస్ట్ ఫస్ట్, ప్రేమ అంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు అంటూ 21 నవంబర్న ఈ చిత్రాన్ని మన అందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఓకే, ఛానల్స్ కోసం పోలీస్ మేడం మన స్పీచెస్కి ఇచ్చేద్దాం. అండ్ ఇంకొక మైక్ ఇవ్వండి. ఫస్ట్ జాన్వి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ ఎవ్రీబడి. ఒక బ్యూటిఫుల్ సినిమా తీసుకొచ్చాము. ఐ విల్ జస్ట్ సే దట్ ప్రేమతో చేశాము. ప్రేమ అంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు, హిట్టింగ్ స్క్రీన్స్ ఆన్ 21 నవంబర్. సో గివ్ ఇట్ అ ఛాన్స్. మీరు చూడండి, మీకు నచ్చుతుంది, అది నా కోరిక. థ్యాంక్ యూ. జాన్వి గారు, మీరు చెప్పలేదు ప్రేమ అంటే. ప్రేమ అంటే టిఎఫ్ఐ. ఓకే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ సో మచ్ జాన్వి గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఎవరికి ఇద్దాం మైక్ అని అనుకున్నాను, డైరెక్టర్ గారే ముందుగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. యా, విశ్వనాథ్ గారు మీరు ఫస్ట్. కెమెరాలు ఉన్నాయి మీకోసం, అందుకే అంటారు కెమెరాలు. అందరూ ప్రేమ అంటే అంటారు, ఈయన మాత్రం ఫ్రేమ్ అంటే అంటాడు మాతోని. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాటోగ్రఫర్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇక తర్వాత చూడు ఇండియాలో పెద్దగా వినిపిస్తుంది ఈయన పేరు. దా మాట్లాడిగా మాట్లాడండి. అయ్యో, మీకు పక్కన ఉండాలని తెలియదండి. నేను ప్రేమ అంటే నేను అడిగినా చెప్పట్లేదు మీరు. మీరు ప్రాబ్లం ఏంటంటే అస్సలు ఏది అడిగినా టక్కని సమాధానం చెప్పే సుమ్మగారి దగ్గర ఉన్నారు. కొంచెం ఒక స్టెప్ అటు వేసుకుంటే కాస్తంత. ఇప్పుడు చెప్పండి, ప్రేమ అంటే మీరు ఈ సెట్లో బాగా ప్రేమించేది ఎవరిని? మై డైరెక్టర్. మరి పేమెంట్ ఇస్తున్న ప్రొడ్యూసర్? మరి డైరెక్టర్ని అంతగా ప్రేమిస్తే హీరోయిన్ ఎందుకు అంత అందంగా చూపించారు? కరెక్టే, తప్పదు కదా. ఆయన ఫ్రేమ్లో లేరు కాబట్టి. చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ప్రొడక్షన్ గురించి, ప్రియదర్శి గారి గురించి, ఎస్పెషల్లీ సుమక్కని పోలీస్ డ్రెస్లో చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్. ఆవిడ్ని ముందుగా మొట్టమొదటిసారి మీరు ఎప్పుడు చూసారు ఆవిడ్ని? ఫస్ట్ టైం లైఫ్లో?
అలాంటివి అడక్కు, ఆయన సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు చూశానంటాడు. సో మీ చుట్టూ మేము మాడుతున్నాం కానీ మీ దగ్గర నుంచి మీ ఇప్పుడు కరే అర్థమైందా అండి కెమెరా ముందు పెట్టి మాట్లాడమంటే ఎలా ఉంటుందో లోపల. సో థ్యాంక్ యూ, సూపర్. ఒకసారి డిఓపి గారికి, విశ్వనాథ్ గారికి ఒక ఓ వేసుకోండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు ఫైనల్గా అయినా? యా. సో ప్రేమంటే ఇస్ లైక్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్తో వర్క్ చేసిన లాంటి ఎక్స్పీరియన్స్ అనమాట. ఈవెన్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఏదో జరుగుతుంది ఇక్కడ, మీరు ఇంకొంచెం క్లోజ్గా పెట్టుకోరా మైక్ని. సో ప్రేమ అంటే ఈజ్ లైక్ కమిట్మెంట్, స్టెబిలిటీ, లవ్ అండ్ మనకి దగ్గరి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు వచ్చే ఒక మంచి ఫీల్, అది నాకు ప్రేమ అంటే బేసిక్గా. అండ్ యా, నాకు ఈ టీంలో కానీ వీళ్ళందరూ డే 1 నుంచి ప్రేమ అంటే ఏంటో చూపెట్టారు. సో మేము ఈ ప్రాజెక్ట్ చాలా లవ్తో చేసాము. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ద ఫిలిమ్స్ ఇన్ November 21st. థ్యాంక్ యూ సో మచ్ అండి. సగం డబ్బింగ్లో వేయాలేమో అని అనిపించింది, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే స్పిరిట్ మీడియా నుంచి రాజీవ్ గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కో ప్రొడ్యూసర్ ఆదిత్య గారు ఆల్సో హియర్. సో ఆదిత్య గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఫర్ 1 పిక్చర్. అమ్మో, ఇంత సీరియస్గా పిలిచినప్పుడన్నా మీరు రావాలి బ్రో. సో నా ఐ రిక్వెస్ట్, ప్రేమ అంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు అని సినిమాని November 21st మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ గారు మాట్లాడతారు. శ్రీరామ్ గారు. భయం వేస్తుంది. ఒక్క నిమిషం ప్లీజ్. హాయ్ అండి, నా పేరు నవనీత్ శ్రీరామ్. ఈ సినిమాకి రైటర్, డైరెక్టర్ని. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. 4 ఏళ్ళ కష్టం నాది, కానీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ ద టీజర్. ఎస్పెషలీ సుమ గారు వచ్చినప్పుడు ఆ కిక్ వేరే. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు కాస్ట్ దీస్ బ్యూటిఫుల్ యాక్టర్స్. దర్శి గారు, ఆనంది గారు, యూఆర్ గోయింగ్ టు సీ దెమ్ ఇన్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక థ్రిల్ కావాలని చెప్తున్న అమ్మాయి, ఒక సెటిల్ అవ్వాలని కోరుకుంటున్న అబ్బాయి కలిస్తే ఎలాంటి లవ్ స్టోరీ వస్తుంది అనేది స్టోరీ. ఆ స్టోరీకి సుమ గారు ఒక హెడ్ కానిస్టేబుల్ పోలీస్లో ఎంటర్ ఎలా అవుతారు, ఏం రచ్చ చేస్తారు అనేది స్టోరీ. ఐ హోప్ యూ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ ఇట్. 21st November అండి. ఐ వాంట్ టు థ్యాంక్ my producer Janvi Narang garu first for falling in love with this story and supporting us whatsoever. I would like to thank my dialogue. I promise you, Andy, dialogue chala baaguntayi, story engaging untadi, bore kottadu. I hope you come to the theaters and watch it. My DOP Vishnath garu, without whom it wouldn't look this good. Mana art director Arvind Mole garu, కాస్ట్యూమ్ డిజైనర్ గౌరీ నాయుడు గారు, అండ్ మా ఎడిటర్ ఇంకా పని చేస్తున్నారు 21st రావడానికి, రాఘవేంద్ర తిరుణ్ గారు. ఐ హోప్ వీ కమ్ టు ద థియేటర్స్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ యూ, అండ్ ఐ ప్రామిస్ యూ దిస్ మూవీ హ్యాస్ అ లాట్ ఆఫ్ లవ్. మనం ఎంత హ్యాపీగా ఈ సినిమా చేసినామో అంత హ్యాపీగా మీరు థియేటర్ నుంచి బయటకు వస్తారు, ఆ నమ్మకం అయితే నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ టు సీ యూ ఇన్ ద థియేటర్స్ 21st November. తప్పకుండా రండి, ఫ్యామిలీతో కలిసి రండి. ఖచ్చితంగా మీ మమ్మీ డాడీ నువ్వు ఒక మంచి కొడుకురా, నువ్వు ఒక మంచి కూతురా అని చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడతారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీరామ్ గారు ఒక క్వశ్చన్. సో ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు అని ఎందుకు పెట్టారు? అట్ ద సేమ్ టైం ఈ సినిమా చేసినప్పుడు మీకు ఆ థ్రిల్ ఎవరు పర్ఫామ్ చేసినప్పుడు దొరికింది? మేడం అందరు మేడం, అటు చూడకండి, మీరు ఇటే చూడండి. క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి. అంటే ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు అని టైటిల్ ఎందుకు పెట్టారు? బేసిక్లీ ఆ థ్రిల్ అనే వాట్ యు సే, కరెక్ట్, జాను గారు పెట్టిన టైటిల్ ఇది. నా టైటిల్ చీప్ థ్రిల్స్ అని ఉండేది, కానీ ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు మేడమే పెట్టారు. సో క్రెడిట్ గోస్ టు జాను గారు. బేసిక్లీ ఈ ఇంకో క్వశ్చన్ ఉండింది, అడిగాను నేను. అది ఎవరిని చూస్తే, ఎవరు పర్ఫామ్ చేస్తుంటే ఆ థ్రిల్ మీకు దక్కింది అని అడిగాను. అందరండి, ఖచ్చితంగా ఒక్కొక్కరు ఎంత బాగా పర్ఫామ్ చేశారు తెలుసా.
యూ హ్యావ్ టు అంటే టేక్ వన్ నేమ్. అంటే చెప్పాలని ఉంది కానీ అంటే చెప్పండి మరి. సరే సుమ గారు పర్ఫామ్ చేసినప్పుడు అంటే టేక్కి క్లాప్స్ వస్తుందండి, టేక్కి ఖచ్చితంగా థ్రిల్ వచ్చిందండి, అది మాత్రం చెప్తా. ఓకే ఓకే అంతే. పర్ఫెక్ట్. Okay. సో ఈ ఆన్సర్ నేను కూడా ఏమీ అనలేను కాబట్టి నేను ఏకీభవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ గుడ్ లక్. నా బ్యూటిఫుల్ ఆనంది గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ హాయ్. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం. అండ్ టీజర్ నచ్చిందా? కూల్. యా, సో టీజర్ చూస్తే మీకు ఏ వైబ్ వస్తుందో, మూవీ అంతా అదే ఫన్, అదే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రాప్తిరస్తు. మీ అందరి కోసం తీసిన సినిమా ప్రేమంటే. సో హోప్ 21st అందరూ థియేటర్స్లో మా మూవీని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ జాహ్నవి ఫర్ కమింగ్ అప్ విత్ దిస్. అంటే నాకు చాలా రోజుల నుంచి ఒక రామ్ కామ్ చేయాలి, నేను ఎలా ఉంటానో నాకు తెలుసు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి తెలియదు. అండ్ ఒక మంచి రామ్ కామ్ ఎంటర్టైనర్, మంచి లవ్ స్టోరీతో వస్తున్నందుకు సూపర్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవనీత్, సుమా మ్యామ్, నన్ను చాలా బ్యూటిఫుల్గా చూపించిన విశ్వనాథ్ గారు, అండ్ ఫైనల్లీ మన దర్శి గారు చాలా కొత్తగా కనిపిస్తారు. నాకు ఈ లవ్ బాయ్ లుక్లో చాలా నచ్చారు. మీ అందరికి కూడా మేము కొత్తగా కనిపిస్తాం. ప్లీజ్ వాచ్ ద మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ ఆనంది గారు. దానికంటే ముందు సో ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తిరస్తు. ప్రేమ వల్ల వచ్చిన థ్రిల్ ఏంటి మీకు మీ జీవితంలో? సో ఆ ప్రేమతో ఇచ్చిన థ్రిల్ ఏంటి, ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు చెప్పాలి మాకు ఇప్పుడు. ప్రేమ మరి ప్రేమ అంటే సినిమా చేసినప్పుడు మేము ప్రేమ అంటే గురించి అడుగుతాం ఖచ్చితంగా. నాకు సెట్కి ప్రతిరోజు వెళ్ళడం ఒక థ్రిల్ ఇస్తుంది. అంటే మేము పర్సనల్ నవనీత్ సెట్ Okay. అంటే ప్రతి సెట్లో అంటే స్ట్రిక్ట్గా ఏదో టెన్షన్ హడావిడి అట్లా ఉంటుంది. బట్ ఈ సెట్ ఇస్ వెరీ చిల్డ్, లేడ్ బ్యాక్, ఎప్పుడు మ్యూజిక్ పెట్టుకొని. దానికి క్రెడిట్ మీరు ప్రొడ్యూసర్ గారికి ఇవ్వాలి. ఏదో చెప్పేస్తాను అంటే పర్సనల్గా అడిగాం మేము, మీ పర్సనల్ లైఫ్లో ఆ ప్రేమ, ఆ థ్రిల్లు, ఆ ఇచ్చిన మూమెంట్, ఆ ఇచ్చిన వాళ్ళు. నేను యాజ్ అ పర్సన్ నాకు అడ్వెంచర్ థ్రిల్ అంటే చాలా ఇష్టం. నేను అనుకున్నాను పెళ్ళి చేసుకుంటేనే అడ్వెంచర్, ఫ్రీడమ్, థ్రిల్ అలాంటి ఒక పార్ట్నర్ ఇన్ క్రైమ్ కావాలి అని ఒక క్వాలిటీ చూసి పెళ్ళి చేసుకున్నది. సో యా, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఒక్కసారి మూవీలో చూసినట్టు పెళ్ళైతే లైఫ్ అంతా థ్రిల్గానే ఉంటుంది అందరికీ. లైఫ్ అంతా థ్రిల్గానే ఉంటుంది అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. మీరు ఇలానే మంచి I forgot to thank Leon James who gave us amazing songs. ఈ సాంగ్ చూసారు కదా, దోచావే నన్నే అని. యూట్యూబ్లో ఉంది, స్పాటిఫైలో ఉంది, ప్లీజ్ వినండి. దోచావే నన్నే అని పాట. I want to thank Leon James who is still doing our music for us. Amazing music director. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు సుమక్కకి చేద్దామా మైక్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఇవాళ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయకుండా గీత స్టార్ట్ చేసి నా చెక్ కొట్టేసినందుకు ఎనీవే కంగ్రాచులేషన్స్ టు యూ. ఇక మీ అందరికీ మరొకసారి స్వాగతం. సినిమా టైం అవుతున్నట్టుంది, ఒక 5 నిమిషాలు ఆగండి. దర్శి కూడా మాట్లాడేస్తాడు, మా మొత్తం టీం మాట్లాడేసినట్టు అవుతుంది. అరవింద్ గారు మీరు మాట్లాడేస్తుందా? గౌరీ గారు మీరు మాట్లాడేస్తుందా? ఓకే, అయితే సరే. ఫస్ట్ అయితే నన్ను ఈ సినిమాలో దర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. అయితే యాక్చువల్లీ నా ఏజ్ దర్శి ఏజ్ కన్నా చిన్నగా ఉంది అని చెప్పి వద్దని చెప్పారు డైరెక్టర్. దాంతో ఆ తర్వాత మళ్ళీ మీకు ఏం క్యారెక్టరు అంటే అప్పుడు ఇలా ఒక మంచి పవర్ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది. సీన్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు అది పవర్ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్లెస్ కానిస్టేబుల్ అని. ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. ఇతని మీద సెక్షన్ 221/22 -11 ABC కేసు ఒకటి పెట్టాలనుకుంటున్నాను. బట్ కుర్రాడికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వదిలేస్తున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అంతకన్నా పెద్దది ఏముంటుంది, అదే పెద్ద కేసు అవుతుంది, వదిలేద్దాం. ఇక పక్కన నించున్నారే ఈయన గామి అనేటువంటి సినిమాకి కూడా డిఓపి మా విశ్వనాథ్ గారు. అసలు ఆయన ఫ్రేమ్స్ పెట్టారంటే పెట్టినట్టుంటుంది. అలాగే 8 వసంతాలు సినిమా కూడా ఆయనకు ఒక చాలా గొప్ప క్వాలిటీ ఉంది. హీరోయిన్స్ని ఆయన ఎప్పుడు చాలా అందంగా చూపిస్తూ ఉంటారు, కానీ ఫర్ ఎ చేంజ్ ఈ సినిమాలో దర్శిని కూడా చాలా హ్యాండ్సమ్గా చూపించారు. దర్శి ఇట్లా మనం ముందుగానే జనాల్ని ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు నేను హ్యాండ్సమ్గా ఉండడానికి ప్రిపేర్ అయిపోతారు.
అలాగే అరవింద్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఆయన ప్రొడక్షన్ బ్యూటిఫుల్గా చేశారు. గౌరీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ జాన్వి, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ జాన్. సునీల్ నారాయణ గారిని చూస్తే మా అందరికీ ఎంత భయం వేస్తుందో, జాన్వీని చూస్తే అంత కూల్గా అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఉంటే మేము సునీల్ గారికి చెప్పాము జాన్వి జాన్వి అని వెళ్ళిపోతూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ జాన్వి. అండ్ అలాగే ఆనంది, నా రోల్ కొట్టేశావు, బట్ ఇట్స్ ఓకే, యూ డిడ్ అ గ్రేట్ జాబ్, పర్వాలేదు. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, గ్లామర్ విషయానికి వస్తే నేనే కొంచెం ఎక్కువ గ్లామరస్గా కనిపించానని చెప్తున్నారు. అండ్ దర్శి, హీ ఈజ్ వన్. అసలు దర్శిని నేను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తాను, కానీ నేను ఆన్ సెట్ పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు హీ సచ్ అ న్యాచురల్ యాక్టర్. హీ సింప్లీ సూపర్బ్ దర్శి, గ్రేట్ యాక్టింగ్. అలాగే ఆనంది, బోత్ ఆఫ్ దేర్ కెమిస్ట్రీ ఈజ్ టూ గుడ్. అండ్ నవనీత్ ఇస్ కమ్ అప్ విత్ అ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఈరోజు రాని వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నారు నాతో పాటు, నా తోటి కానిస్టేబుల్స్ రామ్ ప్రసాద్ అండ్ హైపరాది. వాళ్ళు ఇద్దరు స్విట్జర్లాండ్కి చెక్కేశారని తెలిసింది. అవును, అక్కడ ఉన్నారంట దొంగలు. ఓకే, మీరు దొంగలు కాదు, మీరు పోలీసులు, గుర్తించండి. మీరు స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయారు. అండ్ అలాగే లియోన్ జేమ్స్ గారి మ్యూజిక్ సింప్లీ సూపర్బ్. బై ద వే, ఈ సినిమాలో నాకు కూడా ఒక పాట ఉంది. ఇది కొత్త విషయం. దానికి ఒక హుక్ స్టెప్ కూడా ఉంది. క్రేజీ. ఇప్పుడే చెప్పేస్తున్నా, మీలో అందరూ కనీసం ఒక్కసారైనా హుక్ స్టెప్ చేసి ఇంకో ముగ్గురికి చెప్పి ఇంకో ముగ్గురితో చేయించేయాలి, ఓకేనా? లేదంటే మాకు ఇదంతా హ్యాష్ ట్యాగ్ వాళ్ళకి చాలా తలకాయ నొప్పి అయిపోతుంది హుక్ స్టెప్స్ చేయించడం. నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, మీరు అందరూ చేసేసేయండి. అండ్ ఇక్కడే వెనకాల దాక్కొని ఉన్నటువంటి ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. అతను ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా షీల్డ్ తీసుకుంటూ ఉంటాడు ఇలా. సో ఇప్పుడు కూడా హ్యాష్ ట్యాగ్ మనోజ్ షీల్డ్లో ఉన్నాడు ఆదిత్య. అండ్ ఐ థింక్ అందరి పేర్లు కవర్ చేసినట్టున్నాను నేను. ఎవ్రీబడి, ఇక ఫైనలీ ప్రేమ అంటే అనేటువంటి ప్రేమ టైటిల్స్ మీరు చాలానే చూసుంటారు. ప్రేమించుకుందాం రా, ప్రేమ, ప్రేమ అంటే, ఇలా చాలా టైటిల్స్ని మీరు చూసుంటారు. బట్ ఎన్నిసార్లు వచ్చినా సరే ప్రేమ అనేటువంటి టాపిక్ ఎప్పటికైనా సరే కొత్తగానే ఉంటుంది. ఇక ఫైనలీ సేయింగ్ దట్ ప్రేమ అంటే నాకు, మై డియరెస్ట్ ఆడియన్స్, మై ప్రేక్షకులు, ఇంతకన్నా ప్రేమ అంటే ఏమి ఉండదు. ఎందుకంటే దగ్గర దగ్గర 34 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను ఈ ఫీల్డ్లో, ఇంకా మీరు ప్రేమిస్తున్నారంటే ఓ మై గాడ్. కానీ నా ఏజ్ 26, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నవంబర్ 21 ఇన్ థియేటర్స్. ప్రేమ అంటే తప్పకుండా వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందో మా అందరికీ చెప్పండి. అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్ వోంట్ బీ డిసప్పాయింటెడ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇప్పుడు అక్క లేదు లేదు, నేను నా పని అక్క, నా పనది ఇవాళకి, నా పనది. నేను Sponsors పేర్లు ఏమైనా ఉంటాయా? లేదు లేదు అవసరం లేదు, నేను మాట్లాడతా, ఆగండి. ఈ ఇంట్రడక్షన్తో ఇంకా లాగే. అంటే ఇంట్రొడక్షన్ ఇవ్వకపోతే యాంకర్లకు ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇంటికి అర్థం కావట్లేదు. ఆ 4 స్పాన్సర్స్ పేర్లు చెప్పకపోతే నా కడుపులో ఏదో అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. లేవా ఏవి కేఎల్ఎం అక్క. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. తీసుకో. ఓ మై గాడ్. ఓకే, వావ్. సో మచ్ లవ్, సో మచ్ లవ్, సో మచ్ లవ్. అంత ఎంతో ప్రేమతో చేసినాం ఇదంతా. ఇంకా సుమక్క చెప్పిన తర్వాత నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నా వెనకాల ఉండి నన్ను ముందు నడిపిస్తున్న మై అమేజింగ్ టీమ్, అండ్ నా ముందున్న ఇంకా చాలామంది మై లవ్స్, మై టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నవంబర్ 21 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు దోచావి నన్ను సాంగ్ చూశారు కదా. ప్లీజ్ లిసన్ టు అస్ ఆన్ స్పాటిఫై ఆర్ యాపిల్ మ్యూజిక్ ఆర్ యూట్యూబ్ మ్యూజిక్ ఆర్ అమెజాన్ మ్యూజిక్, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ చేసి మాత్రం వినకండి, అంత క్వాలిటీ రావట్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఆల్సో టీజర్ నచ్చిందా మీ అందరికీ? చూస్తారా నవంబర్ 21 నా సినిమా? ఐ లవ్ టు సీ యూ అట్ ద థియేటర్స్. మిమ్మల్ని అందరినీ థియేటర్స్లో కలుద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్ సో మచ్. గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిక్ట్లో మీకు ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ వస్తుంది. సో కమ్ వాచెస్ ఆన్ నవంబర్ 21. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఒక మనిషి గురించి చెప్పాలి. నేను చాలా సంవత్సరాల నుంచి నేను చేసినటువంటి సీరియల్స్లో కానీ యాడ్ ఫిల్మ్స్లో కానీ సినిమాలకు కూడా డబ్బింగ్ చెప్పా. కానీ ఇంతగా ఒకటే లైన్ని 10 సార్లు చెప్పించినటువంటి ఒక ఎడిటర్, ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ లేడు. అదిగో వాడే పీటర్ వచ్చాడా? ఓ షిట్. ఓకే, పీటర్ వి మిస్ యు పీటర్. అరే మామూలుగా ఉంటుంది అసలు డబ్బింగ్ చెప్పినప్పుడు పీటర్తో. సో ఆయన క్లోజప్ వేయండి, యాక్చువల్లీ క్లోజప్ వేసి అతన్ని బాగా వైరల్ చేయండి. వెన్నెల కిషోర్ కంటతడి పెట్టుకుంది కేవలం పీటర్ వల్లే. థ్యాంక్ యూ పీటర్.
థ్యాంక్ యూ. ప్లీజ్ లిసన్ టు అవర్ మ్యూజిక్ ఆన్ సారేగమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరూ ఒక డౌట్ ఉండేదా ఇప్పుడు? ఇట్స్ లైక్ ఇంత పెద్ద మాల్ ఎవరిది అని ఎప్పుడైనా? వీళ్ళదే. అందుకని ఇక్కడ ఫ్రీగా మంచిగా టికెట్లు దొరుకుతాయని సినిమా ఇచ్చిన. సో థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. సీ యూ సూన్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ లవ్. మాదే మా ప్రేమ అంటే. ఫ్రమ్ అస్ టు యూ. థ్యాంక్ యూ. రైట్. అండ్ ఫైనల్గా అందరినీ అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాము. సో ప్రేమ అంటే ఆ థ్రిల్ మీకు ఎప్పుడు ప్రాప్తిచ్చింది? ఆ థ్రిల్ ఇచ్చింది ప్రేమలో మీకు ఎవరు? అది తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఆ మూమెంట్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఫైనల్గా సుమక్కని అడిగేలోపే మైక్ ఇచ్చారు. క్వశ్చన్ నన్ను నిజంగానే అడుగుతున్నావా? గీత ఎస్, అడుగుతున్నాను మిమ్మల్ని నేను. ఆ క్వశ్చన్ నిర్మోహమాటంగా నిర్భయంగా అడుగుతున్నాను ఇక్కడ నేను జాన్వి చెప్పిన ఆన్సర్ చెప్తా. ప్రేమ అంటే టిఎఫ్ఐ. నేను టిఎఫ్ఐ బానిసను నేను. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు అక్క, కార్యక్రమాన్ని ఎండ్ చేసేటప్పుడు డ్యాన్స్తో చేద్దామని అనుకుంటున్నాం. ఎనీహో దానికంటే ముందు మీరు పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. అఫ్ కోర్స్ పవర్ లెస్ ఉన్న ఆ రోల్లో కనిపించబోతున్నారు. కాబట్టి ఒక డైలాగ్తో, ఒక పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ ఏదైనా పోలీస్ డైలాగ్తో నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. మూడు ఆల్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ నా డైలాగ్ ట్రైలర్ తర్వాత చెప్తా. హుక్ స్టెప్ కూడా అప్పుడు, ఎందుకంటే ఆ డైలాగ్ నేను మర్చిపోయా ప్రస్తుతానికి. అయితే ఓకే ఇది ఎడిట్ చేయడానికి అవ్వదేమో, లైవ్లో ఉన్నట్టుంది. సో బట్ పర్వాలేదు. ఇందాకటి వరకు మేము ఇక్కడ కొంతమంది డాన్సర్స్ని మేము వాళ్ళ ప్రతిభని అవర్ పిఆర్ఎస్ వంశీశేఖర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వంశీశేఖర్ చెప్పలే, గారు. పట్టుకో. ఇంకా అవ్వలేదు కదా ప్రోగ్రామ్. ఓకే రండి రండి. అజయ్ అండ్ డాన్స్ గ్రూప్. సో వీళ్ళందరూ మామూలుగా ఇన్ హౌస్ డాన్సర్ అంటాం కదా, అలా కాకుండా వీళ్ళు ఇన్ మాల్ డాన్సర్ అనమాట. ఇప్పుడే మేము అతని ప్రతిభను గుర్తించాం. కాదు ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ? మీతో పాటు కలిసి డాన్స్ చేయడానికి వస్తున్నారు వాళ్ళు. పర్వాలేదు, తొక్కండి, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. 30 సెకండ్స్లో డాన్స్ నేర్పించేస్తాడు మా వాడు. ఎనీహో మీ స్టెప్పే మీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాడు. ఓకే నేను ఎటు వెళ్ళాలి ఇప్పుడు? చేసుకుంటూ ఓకే. ఇప్పుడు ఓన్లీ మీ ఇద్దరు చేస్తే మేము చూడాలని అనుకుంటున్నాము. మేమందరం ప్రేక్షకులం ప్రస్తుతానికి. రెడీ? కొంచెం ఒక్క స్టెప్, ఇంకొక స్టెప్ వెళ్తే మేము డైరెక్ట్ పైకి వెళ్తాం. చేసుకుంటూ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఇలానే డాన్స్ చేసుకుంటూ వెయిట్ చేయొచ్చు నెక్స్ట్ ఈవెంట్స్ కోసం. థ్యాంక్ యూ సుమక. నవంబర్ 21 ప్రేమ అంటే థ్రిల్ ప్రాప్తి రస్తు. ఆ థ్రిల్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మిగతా కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఉండి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన ఈ మూల నుంచి ఆ మూల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.